అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి 15,000 బడ్జెట్‌లో మీరు గేమింగ్ మొబైల్ గనుక చూస్తున్నట్లయితే ఈ 2 మొబైల్సే ఉన్నాయక్కడ. ఈ 2 మొబైల్స్ మధ్యలో మనం కంపారిజన్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏ మొబైల్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుందో మీరైతే చూసుకోవచ్చు ఈ కంపారిజన్ బట్టి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆ 2 మొబైల్స్ వచ్చేసరికి సీఎంఎఫ్ ఫోన్ 1 అండ్ రియల్‌మీ నార్జో 70 టర్బో. ఈ 2 మొబైల్సే మనకి ప్రెజెంట్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి 15,000 బడ్జెట్‌లో గేమింగ్ కోసం వచ్చేసరికి. ఇక ఈ 2 మొబైల్స్‌లో మనకి మెయిన్‌గా ప్రాసెసర్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ 7300 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇది 7200 ప్రాసెసర్ కొద్దిగా అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్. మనకి గేమింగ్‌కి అయితే బానే ఉంటుంది ఆ బడ్జెట్ పరంగా. ఆ బడ్జెట్‌లో ఇంకా వేరే ఏ ఫోన్స్ అయితే వీటిలనైతే బీట్ చేయలేవు. 2 ఫోన్‌లైతే సేమ్ ప్రాసెసర్‌నైతే యూజ్ చేశారు. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్‌మీలో వచ్చేసరికి 50 ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి సీఎంఎఫ్ ఫోన్‌లో కూడా 50 ఎంపీ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది కూడా 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సేమ్ ఈచ్ వన్ పాయింట్ అయితే ఇవ్వచ్చు. మనకి కెమెరాస్ పరంగా మీరు గనుక చూసినట్లయితే ఈ 2 మొబైల్స్‌నైతే స్కిప్ చేయొచ్చు. వీటిల మీద బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి ఈ బడ్జెట్‌లో. మీరు మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అయితేనే ఈ 2 మొబైల్స్‌కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి సీఎంఎఫ్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. అండ్ రియల్‌మీ ఫోన్‌లో కూడా మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. మనకి రియల్‌మీ ఫోన్‌లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సీఎంఎఫ్ ఫోన్‌లో మనకి 33 వాట్స్‌కే సపోర్ట్ చేస్తుంది. ఇంకా చార్జర్ వచ్చేసరికి మనకి సీఎంఎఫ్ ఫోన్‌లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు అడాప్టర్ వచ్చేసరికి. ఇక రియల్‌మీ మొబైల్‌లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రియల్‌మీ నార్జో 70 టర్బోలో బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అడాప్టర్ వచ్చేసరికి. మనం గేమింగ్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి మనకి మెయిన్ ప్రయారిటీ వచ్చేసరికి డిస్‌ప్లే కూడా ఉంటుంది. డిస్‌ప్లే వచ్చేసరికి మనకి 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అయితే వస్తుంది మనకి సీఎంఎఫ్ ఫోన్. అండ్ రియల్‌మీలో వచ్చేసరికి మనకి ఓఎల్ఈడీ ప్యానెల్‌ని అయితే యూజ్ చేశారు ఫుల్ హెచ్‌డీ ప్లస్. ఇది 120 హెచ్ రిఫ్రెష్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది సీఎంఎఫ్ ఫోన్. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ వచ్చేసరికి మనకి సీఎంఎఫ్ ఫోన్‌లో 2000 నిట్స్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 1300 నిట్సే ఉంటుంది. ఇక ఐపీ రేటింగ్ గనుక చూసుకుంటే మనకి సీఎంఎఫ్ ఫోన్‌లో ఎటువంటి ఐపీ రేటింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ మనకి నార్జో టర్బోలో అయితే మనకి IP65 రేటింగ్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి డస్ట్ అండ్ వాటర్‌కి అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక మనకి బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి సీఎంఎఫ్ ఫోన్‌లో పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. అండ్ ఇంటర్చేంజబుల్ ప్యానెల్స్‌తో అయితే వస్తుంది. ఇక మనకి రియల్‌మీ నార్జో 70 టర్బోలో అయితే ఇందులో కూడా మనకి పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. ఎటువంటి ఇంటర్చేంజబుల్ ప్యానెల్స్‌తో అయితే రాదు. ఇక ఈ 2 మొబైల్స్‌లో మనకి గేమింగ్ పరంగా ఎక్కువగా ఆప్టిమైజ్ అయ్యేది రియల్‌మీ టర్బో 70 మొబైల్ అయితే గేమింగ్ పరంగా ఆప్టిమైజేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనైతే రియల్‌మీ నార్జో 70 టర్బోకి అయితే వెళ్ళిపోతాను. నేను 15,000 బడ్జెట్‌లో గనుక మొబైల్ కొనాలనుకుంటే. సీఎంఎఫ్ ఫోన్‌లో ఆప్టిమైజేషన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదైతే మనకి 90 ఎఫ్‌పిఎస్‌లో మనమైతే గేమ్‌నైతే హ్యాండిల్ చేస్తుంది ఫోన్ వచ్చేసరికి. దయచేసి ఈ వీడియో వచ్చేసరికి మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. 2 మొబైల్స్‌లో మీరు ఏ మొబైల్ తీసుకుంటారు అనేది కూడా మనకైతే కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.